హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది కేవలం 3500 రూపాయలకి ఆన్లైన్లో దొరుకుతున్నటువంటి చిమ్నీ. అయితే చాలామంది దీన్ని పర్చేజ్ కూడా చేస్తున్నారు. మరి దీని పనితనం ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది యాక్చువల్గా కిట్టు మనకి మొత్తం ప్యాకింగ్లో ఇచ్చేది. సో యాక్చువల్గా ఇది కస్టమర్ వాళ్ళ హౌస్, ఇది ఫిట్ చేయడానికి వచ్చాను నేను ఇక్కడ. అయితే పైన ఉంది కదా వెంటిలేటర్ హోల్లోనే వీళ్ళు పైప్ పెట్టుకుంటారనమాట. సో దీంతో పాటు మనకి ఆ చిమ్నీ పైన ఫిక్స్ చేయడానికి ఇది వచ్చేసి కప్లర్ అనమాట, పైప్ పెట్టుకోవడానికి. అయితే ఈ చిమ్నీ బాడీ ఏంటంటే ఇది ఎంఎస్ బాడీ, స్టీల్ బాడీ కాదు. అండ్ కేవలం ఎంఎస్ అంటే మీకు తెలుసుగా మన ఐరన్ బాడీ అనమాట. దానికి కలర్ వేశారు, సో బ్లాక్ కలర్, కోటెడ్ కలర్ వేశారు. కానీ కొన్నాళ్ళకి ఇది రస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అందుకే తక్కువ రేటుకు దొరుకుతుంది. అండ్ మోటార్ పైన కానీ, లైట్ల పైన కానీ, స్విచ్ల పైన కానీ ఏ ఐటమ్ పైన వారంటీ అనేది లేదనమాట ఈ ప్రోడక్ట్. ఇంకోటి ఇది బ్రాండ్ అయితే కాదు, రువా అనే పేరుతో దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. మీరు ఓన్గా మీరు సెల్ఫ్గా ఫిట్ చేసుకోవడానికైతే పర్లేదు. దీనికి ఎక్కువ పెద్ద మెయింటెనెన్స్లు అనేవి ఉండవు కాబట్టి సో మీకు ఆ తక్కువ రేట్లో అండ్ వితౌట్ సర్వీస్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కొనుక్కొని మీరు ఫిట్ చేసుకొని వాడుకోవచ్చు. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఇష్యూ, అంటే మోటార్ కాలిపోయింది అనుకోండి, మీకు బయట ఆ మోటార్ దొరకదు, వైండింగ్ చేసేటోళ్ళు కూడా ఉండరు కాబట్టి అప్పుడు కొంచెం ఇష్యూ అవుతుంది. సో ఇంకా మనం బై టు ఛాన్స్ అనుకొని వదిలేద్దాం అనుకున్నట్లయితే దీన్ని కొనుక్కోవచ్చు. 3500కి ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఇక ఇది బ్యాఫెల్ ఫిల్టర్స్ అనమాట. బ్యాఫెల్ ఫిల్టర్స్ కూడా ఇవి కూడా ఐరన్వే, స్టీల్వి ఇవ్వలేదు. కొన్ని బ్రాండెడ్ ఏంటంటే స్టీల్వి ఇస్తారు, ఎందుకంటే మనం రెగ్యులర్గా కడుగుతూ ఉంటాం కాబట్టి తుప్పు పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా కింద ఉండే ఫిల్టర్స్ అనేవి స్టీల్వే ఉండాలి. చుట్టూ బాడీ అనేది ఐరన్ ఉన్నా పర్లేదు, కానీ ఫిల్టర్స్ మాత్రం ఖచ్చితంగా స్టీల్ ఉండాలి. కానీ ఈ బ్రాండ్లో అయితే అవి స్టీల్వి కాదు, ఐరన్వే ఇచ్చాడు. కోటింగ్ వేసాడు అనమాట. అంటే మీరు ఆ కోటింగ్ ఉన్నంతకాలం కడిగితే ఏం కాదు, కోటింగ్ పోయిందంటే మాత్రం ఖచ్చితంగా తుప్పు వస్తుంది ఎక్కువ రోజులైతే. అయితే మీరు అనుకోవచ్చు నేను అంతా నెగిటివ్గా చెప్తున్నాను అనుకోవచ్చు. నెగిటివ్గా చెప్పడానికి ఇందులో ఏం లేదండి, ఓపెన్ సీక్రెట్. మనం పిండి కొద్ది రొట్టె అంటాం కదా, తక్కువ దొరుకుతుందంటే అందులో ఏంటంటే కొంచెం ఎంతైనా క్వాలిటీ అనేది లో క్వాలిటీ ఉంటుంది. బట్ ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఓకే, నో ప్రాబ్లం. లైట్ ఏం వచ్చి ఎల్ఈడి లైట్ వాడాడు, లైటింగ్ పరంగా కానీ నాయిస్ పరంగా కానీ. నాయిస్ అయితే కొంచెం నాయిస్ వస్తున్నట్లే అనిపించింది. ఇది 1000 క్యూబిక్ మీటర్ సక్షన్ పవర్తో పెట్టారు ఆన్లైన్లో. ఓకే, వాడుకోవడానికి పర్లేదు.